పెండ్లి కార్యం పెట్టుకున్నా ఇంట్లో పండుగలు పబ్బాలైనా పట్టు చీరలంటే పోచంపల్లె గుర్తొస్తుంది టక్కున. హైదరాబాద్కి వెళ్ళి 40 కిలోమీటర్ల దూరమే, వందల దుకాణాలుంటాయి, తీరొక్క డిజైన్లు దొరుకుతాయి. తీర్వాటం చేసుకొని పోయినరా అంటే నచ్చినవి కొనుక్కొని రావచ్చు. మగ్గాలు పెట్టి నేస్తుంటారు, మిషన్లు ఉండేవి, మొత్తం చేతుల మీదనే నడుస్తుంది పని. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే మన పోచంపల్లి ఇక్కతి చీరలు కట్టి దునియా అందగత్తెలు నడుస్తే ఎట్లుంటది, మస్తుంటదిలే. ఓ 4 గదే చూడబోతున్నామబ్బా. అందాల పోటీల కోసం 140 దేశాలకెళ్లి హైదరాబాద్ కొస్తురు కదా. వచ్చే నెల 15న పోచంపల్లికి దోలుకోబోయి మన నేతన్నల పనితనం చూపిస్తారట. ఏరే దేశాలకెళ్లిగిన పనిమంతులను పిలువనంపి కొత్త కొత్త డిజైన్లు నేపిస్తారట. అందరు ఫిదా అయ్యేటట్టు. టూరిజం శాఖ పెద్ద స్మితా సబర్వాల్ మేడం ఓ మలక పోచంపల్లికి పోయి అంతా చూసొచ్చింది కూడా. అట్లనే గద్వాల పట్టు చీరలు, సిద్దిపేట గొల్లబామ చీరలు, నారాయణపేట చీరల దుక్నాలు సుత పెడతారట పోచంపల్లిలనే. ఇక అచ్చినోళ్లకు మన పట్టు చీరలు కట్టించి నడిపిస్తే ఈ వీడియోలు అన్ని దేశపోలు చూస్తారు. మన నేతన్నలకు గిరాకీ పెరుగుతుందని సర్కారోళ్ళ ఆపోచన. గత 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పుట్టిన చేనేత పరిశ్రమని దేశ విదేశాలకు కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. అట్లా ప్రచారం చేయడం వల్ల మా యొక్క మార్కెట్ పెరిగే అవకాశం. అయితే అందాల పోటీలంటే పొట్టిటి రేసులు, పిల్లి నడకలు నడుస్తారని చాలా మంది మెచ్చరు. కానీ మన చీరలతోటి పోటీలు పెట్టించి గుళ్ళు గోపురాలు చూడాల్సిన జాగాలు తిప్పితే టూరిజానికి మస్తు పబ్లిసిటీ వస్తుందని, ఇంకింత డెవలప్ అవుతుందని ఈ కార్యం పెట్టుకున్నారట. ఇక హైదరాబాద్ లా పనుల కాడికి వస్తే గచ్చిబౌలి స్టేడియాన్ని రెడీ చేస్తానికి రంగులు పూస్తాన్రు. మే 10 నాడు పోటీలు చాలయ్యేది ఈడనే. 4000 మంది కూకునే సవలతి. కమ్మటి వంటలతోటి చౌమహల్లా ప్యాలెస్ లా రాత్రికి దావత్, తీరొక్క వస్తువులతోటి శిల్పారామంలా ఎగ్జిబిషన్, శిల్పకళ వేదిక, హైటెక్ టీ హబ్ల సుత ప్రోగ్రాంలు నడుస్తాయి. చార్మినార్, లాడ్ బజార్, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం చూపించి అటెన్క జిల్లాలు తిప్పుకొస్తారట వచ్చిన చుట్టాలను. ఇప్పటికైతే గింతే. పోటీలకు ముందు మళ్ళీ చెప్పుకుందాం తీయుర్రి.